ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. జీవాహారమై జీవాహారమై నీళ్ళు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీళ్ళు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. భుజంగములను అణచివేసి భుజంగములను అణచివేసి కాచినము నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినము నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. పాడదాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేము నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేము నిత్య
నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. పుణ్యాకాశమును సృజించిన యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం. పుణ్యాకాశమును సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా 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 దయచేసి అందరూ కూడా ప్రభు స్తుతిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధన చేద్దాం. దేవా, నీ నామం ఎంతో గొప్పది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైన నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసయ్యా, హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నామని మన చేతులు ఆయన వైపు చాపి దేవా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవాని నామం బలమైనది, నీ నామం దేవాని నామం ఘనమైనది, నీ నామం. మరొకసారి దేవా దేవాని నామం బలమైనది, నీ నామం దేవాని నామం ఘనమైనది, నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. ఆశ్రయదుర్గం నీ నామం, నా కొండ, నా కోట. స్వరమెత్తి ఆశ్రయదుర్గం నీ నామం, నా కొండ, నా కోట. స్తుతింతును నీ నామం.
స్వరమెత్తి అన్నిటికన్నా పైన యేసు యేసయ్యా నీనా అన్నిటికన్నా పైన యేసయ్యా నీనా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసు యేసయ్యా నా యేసయ్యా దేవానే బలమైనది దేవానే నామం బలమైనది స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం హృదయపూర్వకంగా స్తుతింతును నీ నామం యేసయ్యా ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా నీనా అన్నిటికన్నా పైన యేసయ్యా నీనా సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామంలో ప్రార్థన పోరాటంలో ఈ వాక్యం వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసు ప్రభువారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషు గుమ్మళ్ళయ్య గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు విడిపించే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొన్ని బంధకాలు మనల్ని బంధించేస్తాయి. కొన్ని విధానాలలో మనం చిక్కుబడిపోయి ఉంటాం. వాటన్నిటి నుంచి కూడా విడిపించడానికి ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని మనం చదివితే నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకును హిత్తీయులకును అమ్మోరీయులకును ఫెరెజ్జీయులకును హివీయులకును యోబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. అలా బానిసత్వాన్ని అనుభవిస్తూనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెడుతున్నారు. దేవుడు మమ్మల్ని విడిపించాలి, దేవుడు మమ్మల్ని రక్షించాలని విశ్వాసంతో మొరపెడుతున్నారు. కొన్నిసార్లు మనం మొరపెట్టినప్పుడు వెంటనే జవాబు రాకపోవచ్చు. ఇశ్రాయేలీలు మొరపెడుతూనే ఉన్నారు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు, దిగి వచ్చాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ప్రియులారా, ఎన్నోసార్లు మనం మొరపెడతా ఉంటాం. తగిన సమయంలో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కనుక మొరపెట్టడం ఆపొద్దు. నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం, ఎవరైతే మొరపెడుతున్నారో వాళ్లకు దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా లేడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు పెట్టేటటువంటి మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. వారి బాధను దేవుడు చూశాడు, వారిని విడిపించడానికి దిగి వచ్చాడు.
మన జీవితంలో కూడా దేవుడు పట్టించుకుంటాడు. మనం మొరపెడతా ఉంటే తగిన సమయంలో తప్పకుండా మన మొర దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు మనల్ని చూస్తాడు. ఇశ్రాయేలీయులను చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తాడు. వాళ్ళను విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఆల్రెడీ ఆయన ఈ భూమి మీదకు వచ్చారు. మనందరి కోసం కల్వరి శిలువలో రక్తము చిందించి ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళారు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ప్రతి బంధకం నుంచి విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దేని నుంచి దేవుడు విడిపిస్తాడు అనేటటువంటి ఒక 3 విషయాలను నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిది, బానిసత్వం నుంచి విడిపించేటటువంటి దేవుడు. ఏంటి బానిసత్వం? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారు బానిసలుగా ఉండి మొరపెట్టుకుంటే దేవుడు వాళ్ళ మొరను విన్నాడు. బానిసత్వం అనేదాన్ని మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దానికి బానిసైపోయిన వారు మనకు కనబడతా ఉంటారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం దేనికైతే లోబడతామో అది మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. కొంతమంది మద్యానికి బానిసలైన వారు, కొంతమంది రకరకాల మత్తు పానీయాలకు, డ్రగ్స్కు అలాగ బానిసైన వారు. ఇలాగ కొంతమందిని దుష్టుడు ఏం చేస్తాడంటే రకరకాల బంధకాలలో బంధించి అటు ఇటు కదలకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఏ విధమైన ఫలింపు లేకుండా, ఎక్కడ కూడా దైవికంగా ఉండకుండా వాడు బంధకాలను తెచ్చిపెడతాడు. వాడి దగ్గర వలలున్నాయని వాక్యం చెప్తుంది. ఈ వలల చేత వాడు బంధించేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, త్రాగుడు, వ్యభిచారము, పేకాట, లంచము, ఇతరులను చెడగొట్టడము, దొంగతనములు, ఇవన్నీ కూడా మనకు శత్రువులు లాంటివే. ఇవన్నీ కూడా మనల్ని బంధిస్తూ ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి ఆయన వచ్చినప్పుడు ఏమన్నారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే తమ జీవితాలలో పాపం చేస్తున్నారో వాళ్ళు దానికి దాసులు అవుతారు. చూడండి, ఈ పాపం అనేది ప్రజలను బంధించేస్తుంది. రకరకాల పాపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనుషులను బంధిస్తాయి. కనుక ఇందులో ఎవరు చిక్కుకున్నప్పటికీ కూడా వారి కొరకు మొరపెట్టినప్పుడు వారిని దేవుడు విడిపించే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఇశ్రాయేలీల కొరకు ఎవరు మొరపెట్టారు అని అంటే వాళ్ళే మొరపెడుతున్నారు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వీళ్ళకి మొరపెట్టమని ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. అలాగా ఎవరైనా ఉన్నారేమో, దయచేసి వినండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బంధకాల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుతంగా కదిలి మనకు విడుదలనిస్తాడు. కనుక బంధకాలలో ఉన్నవారికి ఆయన ఏం చేస్తాడంటే ఆ బానిసత్వం నుంచి విడుదల దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. బానిసత్వం నుంచి విడుదల ఇచ్చేటటువంటి దేవుడుగా ఆయన మనకున్నారు. రెండవది భయము. ఈ భయం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైంది. మనిషి నీడను చూసి కూడా కొన్నిసార్లు భయపడతారు. దేవుని బిడ్డలారా, వచ్చిన జబ్బును బట్టి కాదు కానీ భయానికే చనిపోతారట చాలామంది. ఈరోజు మన జీవితంలో భవిష్యత్తును గూర్చినటువంటి భయం చాలామందికి ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి ప్రియా సహోదరి సహోదరులారా, దేని గురించి మీరు భయపడుతున్నారో, ఏ భయం మీ మీదకి వచ్చిందో, ఎన్నో రకాలైన భయాలు. ఇదిగో ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్న మాట, నేనేం చేశానంటే దేవుని దగ్గర విచారణ చేశాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, ఎన్ని రకాలైన భయాలు ఉన్నాయో అన్నిట్లో నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు విడిపించాడు అని తెలియజేస్తున్నాడు. ఈరోజు మీరు దేని గురించి భయపడుతున్నారు?
ఆ భయాలన్నిటిలో నుంచి బయటికి రావడానికి దేవునికి మొరపెట్టండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో గోజాడండి. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలలో మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూసారా, మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనలాగే రక్తమాంసాలలో ఈ భూలోకానికి వచ్చాడు. జీవిత కాలం అంతా కూడా మరణ భయము చేత, ఎంతోమంది అనారోగ్యం చేత, ఆర్థికపరమైన చిక్కుల చేత నశించిపోతూ చాలా రకాలైనటువంటి భయాలలో కూరుకుపోయి ఎక్కువగా మరణ భయం చేత అల్లాడిపోతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీకు బదులుగా ఆయన మరణించారు, మనకు బదులుగా ఆయన మరణించాడు. ఇక మనం ఈ మరణ భయములో నుండి బయటికి రావడానికి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మొరపెడితే సరిపోతుంది. దేవుడు ప్రతి భయములో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. అది ఏ భయమైనా సరే విశ్వాసం ఉంచు, మొరపెట్టు, దేవుడు తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే హాగరు తన కుమారుడిని బట్టి మొరపెడతా ఉంది, భీతి భయము చెందుతూ ఉంది. ఈ హాగరు జీవితంలో అందరిని విడిచిపెట్టి వచ్చింది. ఎవరినైతే తను నమ్మిందో, ఎవరి దగ్గరకైతే తను జీవితాన్ని సమర్పించుకొని వెళ్ళిందో వాళ్ళే ఆమెను ఒంటరిగా విడిచిపెట్టేశారు. ఆ టైంలో కుమారుని గూర్చినటువంటి భయం, భవిష్యత్తును గూర్చినటువంటి భయం, ఈ భయాల మధ్య ఎవరితో చెప్పుకోవడానికి మనుషులు లేక ఒంటరిగా ఏడుస్తూ మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడి, నీ కుమారుణ్ణి గొప్పగా నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మొరపెడితే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. భయములలో నుండి విడిపించే దేవుడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆ భయము నుండి హాగరు విడిపించబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఇదిగో భవిష్యత్తును గూర్చిన భయం చాలామందికి ఉంది. ఇదిగో భవిష్యత్తులో నేను ఎలా ఉంటానో, ఏం జరుగుతుందో, దేవుడు నాకు సహాయం చేస్తాడో చేయడో, ఇదే భయం పేతురు జీవితంలో కూడా మనం చూడొచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. మేము అన్నీ కూడా విడిచిపెట్టాము నాయన, నిన్ను వెంబడించే పనిలోనే మేమున్నాం అని అడుగుతున్నాడు. మాకేంటి ప్రయోజనం అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమును నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభువారు పేతుర్ని బలపరిచారు. ఈ భూమి మీద దేన్నైతే మనం పోగొట్టుకుంటామో, దేన్నైతే సువార్త నిమిత్తం పక్కన పెట్టేస్తామో దాని ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. గనక మీరు దేవుని కోసం నిలబడినప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు మీ మీద పనిచేస్తున్న ప్రతి భయం, అది పిల్లలను గూర్చిన భయమా, లేక అనారోగ్య భయమా, ఆర్థికపరమైన చిక్కుల సమస్యలతో భయపడుతున్నావా, ఏది ఏమైనా సరే భయములన్నిట్లో నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవది మనం చూస్తే బాధలు. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనంలోను, అలాగే యోబు గ్రంథం 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలలోను మనం చూస్తే ఈ విధంగా ఉంది. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి
భయపడవు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుని మీద పూర్తిగా ఆనుకుంటామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, ఎలాంటి బాధలలో ఉన్నప్పటికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. అద్భుతమైన దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, బంధకాల నుంచి విడిపిస్తాడు, భయాల నుంచి విడిపిస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు. ఈరోజు అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకొని ప్రార్థనతో విజ్ఞాపనతో మనం మొరపెడుతూ ఉంటే తగిన కాలములో దేవుడు అత్యంత అద్భుతమైన ఆశీర్వాదముతో నిన్ను విడిపించి 10 మందిలో నిన్ను తలెత్తుకునేటట్టు చేస్తూ నీ పక్షాన దేవుడు నడుస్తాడు. అందుకనే దేవుని వాక్యములో భక్తుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు కదా, నా శత్రువుల ఎదుట దేవుడు నాకేం చేశాడంటే భోజనాన్ని సిద్ధపరిచాడు 23వ కీర్తనలో. కనుక దేవుని సన్నిధిలో మనందరం కూడా మొరపెట్టేవారుగా ఉంటే తప్పకుండా దేవుడు విడుదలిస్తాడు. అలాంటి విడుదల ఈ ఉదయకాలం మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, సమస్తమునకు కలుగునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన, విడిపించే దేవుడవు. బానిసత్వంలో ఉన్న వారిని విడిపించావు, బంధకాల్లో ఉన్న వారిని విడిపించావు. ఏదైతే బంధించిందో, ఏదైతే బానిసలుగా చేసుకుందో దాని నుంచి విడిపించిన దేవుడవుగా మీరున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు. భయాల నుంచి విడిపించావు నాయన. ఈరోజు ఈ ఉదయకాలం దేని విషయంలో భయపడుతున్నారో నాయన, ఈ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, భయమును కొట్టివేయండి, భయముల నుండి విడిపించండి ప్రభువా, బాధల నుంచి విడిపించండి, ఆర్థికంగా ఆత్మీయంగా బలపరచండి, మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టండి, గొప్ప కార్యాలు చేసి దీవించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.